తప్పు అంటే ఏమిటి? తప్పులు మన జీవితాన్ని ఎలా మారుస్తాయి? ఈ ఒక్క మాట మన జీవితంలో ఎన్నో సార్లు వినిపిస్తుంది. మనమే లెక్క పెట్టలేనన్ని సార్లు తప్పులు చేస్తాం. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ప్రతి ఒక్క సందర్భంలో తప్పు చేస్తాం. ఉదాహరణకి ఇంట్లో తప్పు చేస్తాం, స్కూల్లో చేస్తాం, స్నేహంలో, ప్రేమలో, పనిలో ఎక్కడ చూసినా నువ్వు తప్పు చేశావు అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. కానీ నిజంగా తప్పు అంటే ఏమిటి? తప్పు చేయటం పాపమా? లేదా తప్పు చేయకపోవడమే అసాధ్యమా? తప్పు యొక్క అర్థం, తప్పు ఎందుకు జరుగుతుంది? తప్పు మనల్ని ఎలా మారుస్తుంది? తప్పు తర్వాత మనం ఎలా ఉండాలి? అన్న ప్రతి విషయం మనకు ఏం నేర్పిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పు అంటే ఏమిటి? తప్పు అంటే మనకు తెలిసినా, తెలియకపోయినా మన ఆలోచనల వల్ల, మన మాటల వల్ల, మన పనుల వల్ల ఇతరులకు హాని జరిగితే అది తప్పు. కొన్ని సార్లు మనకి మనమే నష్టం జరిగించుకోవడం కూడా తప్పే. కొన్ని తప్పులు మనకి తెలియక జరుగుతాయి. కొన్ని తప్పులు అహంకారం వల్ల జరుగుతాయి. కొన్ని తప్పులు తొందరపాటు వల్ల జరుగుతాయి. అసలు విషయం ఏంటంటే మనిషి తప్పు చేయకుండా ఉండలేడు. తప్పులు లేని మనిషి అసలు మనిషే కాదు. ఎందుకు మనం తప్పులు చేస్తాం? మనం తప్పులు చేయటానికి కారణాలు: తొందరపాటు, కోపం, భయం, అహంకారం, అవసరం, ప్రేమలో మూఢనమ్మకాలు, ప్రేమలో గుడ్డి, అదేనండి అంధత్వం, డబ్బు, ఆశ, ప్రేమ, గౌరవం కోసం చేసే పనిలో కూడా తప్పు ఉంటుంది. కొన్నిసార్లు మనమే సరైనదిలే చేద్దామనుకుంటాం. కానీ కాలం గడిచాక అర్థమవుతుంది అది నా పెద్ద తప్పని. తప్పనేది అప్పుడే మనకు కనిపించదు. కాలం గడిచాక అది బరువుగా మారినప్పుడే అది తప్పని మనకు తెలుస్తుంది. తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు. తెలిసి చేసే తప్పు మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలియక చేసే తప్పు మనం సరిదిద్దుకునే అవకాశం ఉంది. కానీ తెలిసి చేసే తప్పు మన మనసునే నాశనం చేస్తుంది. తెలిసి తప్పు చేసేవాడు తన అంతరాత్మను మోసం చేస్తున్నాడు. తెలియక చేసి తప్పు అనేది ఒక మనకి పాఠంలా ఉంటుంది. తెలిసి చేసిన తప్పు శిక్ష అవుతుంది. తప్పు తర్వాత మన మనస్సు పరిస్థితి ఏమిటి? తప్పు చేసిన తర్వాత మన మనసులో ఏముంటుంది? మొదటగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత భయమేస్తుంది. తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. రెండోది నిద్ర అనేది ఉండదు. మూడోది ఆత్మనింద. నేనెందుకు అలా చేశాను? ఇలాగ చేయకపోయి ఉంటే బాగుండేది అనే ఆలోచనలు మనల్ని మెల్లగా లోపల నుంచి తింటాయి. ఇక్కడ చాలామంది తప్పును దాచే ప్రయత్నం చేస్తారు. అదే మరో పెద్ద తప్పు. తప్పుని ఏ పాటికైనా ఒప్పుకోవడం మంచిది. తప్పును ఒప్పుకోవడం ఎంత కష్టం? తప్పు చేయడం కంటే తప్పు ఒప్పుకోవడమే కష్టం. ఎందుకంటే మన అహంకారం మన నోరు మూసేలా చేస్తుంది. నేను తప్పు చేయను అనే భావన మనిషిని నాశనం చేస్తుంది. తప్పు ఒప్పుకున్నవాడు బలహీనుడు కాదు. తప్పు ఒప్పుకున్నవాడే నిజమైన బలవంతుడు, ధైర్యశాలి. తప్పుకు అసలైన మందు ఏమిటి? తప్పుకున్న ఏకైక మందు క్షమాపణ. నిజమైన క్షమాపణ అంటే నోటితో చెప్పటం కాదు, మనసుతో ఒప్పుకోవటం. సారీ అనే మాట చిన్నదే, కానీ దాని విలువ చాలా పెద్దది. సమయానికి క్షమాపణ చెప్పని తప్పు కాలక్రమంలో పెద్ద గోడలా మారుతుంది, అడ్డుబండలా ఉంటుంది. తప్పు అనేది మనకు నేర్పే పాఠాలు. ప్రతి తప్పు ఒక పాఠం. తప్పు లేకపోతే అనుభవం లేదు. అనుభవం లేకపోతే జ్ఞానం లేదు. జీవితంలో ముందుకు వెళ్ళిన ప్రతి మనిషి ఎన్నో తప్పుల మీద నడిచి ఈ స్థాయికి వచ్చాడు. తప్పు మనల్ని విరగ్గొట్టడానికి కాదు, వెలిగించటానికని మనం
గ్రహించాలి. తప్పు లేని జీవితం అవసరమా? తప్పు లేని జీవితం బోరు జీవితం. కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయటం మూర్ఖత్వం. తప్పు చేయండి కానీ నేర్చుకోండి. పడిపోండి కానీ లేచి నిలబడటం మాత్రం మర్చిపోకండి. మనిషంటే తప్పుల సమాహారం. తప్పు చేసినందుకు నీ మీద నువ్వే ద్వేషం పెంచుకోకు. తప్పును అంగీకరించు, సరిదిద్దుకో, ముందుకు సాగిపో. ఎందుకంటే తప్పు మన జీవితానికి శత్రువు కాదు, మన గురువు అని మీరు గమనించాలి.